హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో ఇవాళ మార్నింగ్ కొంచెం స్లోగా అయితే స్టార్ట్ అయిందండి నాది. లేచి పూజ చేసుకొని దెన్ ఈ ఇంటి పనుల్లోకి అయితే వచ్చేసాను. అండ్ ఇవాళ శ్లోక స్కూల్ ఉంది, కానీ మేము సెల్ఫ్ డిక్లేర్డ్ హాలిడే ఇచ్చుకున్నాము బికాజ్ వీ వేర్ ఎగ్జాస్టెడ్. తను నిజంగానే పాపం పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాక ఒక్క రోజైనా హాలిడే ఇవ్వాలి కదండి. క్వార్టర్లీస్ అంటారు, హాలిడే ఇయ్యరు. నాకు అర్థం కాదు అసలు ఈ లాజిక్ ఏంటో. సో నేనే అన్నాను, డుమ్మా కుట్టేసి ఇఫ్ యూ వాంట్ అనేసి. సో షీ జస్ట్ రిలాక్స్డ్. ఇవాళ వి థాట్ ఆఫ్ గోయింగ్ అవుట్, బట్ థింగ్స్ కొంచెం హ్యాపీజాడస్గా అయిపోయి వి డెంట్ గో అవుట్ అండి. అండ్ మొన్న ఆర్డర్ చేశాను అన్నాను కదా అమెజాన్ నుంచి, ఇవండి ఈ కర్టన్స్ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ బెడ్రూమ్స్ అన్నిట్లో బ్రైట్ లైట్ వస్తుందండి. అండ్ నేనేమో అన్ని వైట్ కర్టన్స్ తెప్పించుకున్నాను కదా, ఆ వైట్ కర్టన్స్లో నుంచి లైట్ పెనిట్రేట్ అయిపోయి మామూలు 6:30కే తెల్లగా అయిపోతుంది అన్నమాట బెడ్రూమ్. పడుకోవాలన్నా ఎవరు పడుకోలేని పరిస్థితి మా ఇంట్లో. అందుకని బ్లాక్అవుట్ కర్టన్స్ తెప్పిద్దాము అని చూస్తున్నాను. బట్ దెన్ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. ప్రాపర్ బ్లాక్అవుట్ కర్టన్స్ ఇస్ కాస్టింగ్ మీ అరౌండ్ 3,000 or 4,000 అనమాట. మంచి క్వాలిటీవి, మంచి బ్రాండ్వి చూస్తుంటే. సో నాకు అంత స్పెండ్ చేయాలని లేదండి, ఎందుకంటే రెంటెడ్ అపార్ట్మెంట్స్ కదా. ఈ ఇంట్లో ఇవి యూజ్ అవుతాయి, మళ్ళీ నెక్స్ట్ హౌస్లో ఇవి యూజ్ అవుతాయో లేదో తెలియదు కదా. అందుకని కొంచెం వెతికాను అనమాట అమెజాన్లో. ఐ టుక్ మై టైమ్ అండ్ ఫైనలీ నాకు ఈ ప్రోడక్ట్ అయితే దొరికిందండి. ఇది థిక్ సాటిన్ మెటీరియల్ అనమాట. అండ్ ఇట్స్ అ సెమీ బ్లాక్అవుట్ కర్టన్. కంప్లీట్ డార్క్నెస్ అయితే ఉండదు, కానీ చాలా వరకు ఐ వుడ్ సే 80% బ్లాక్అవుట్ లాగా అయితే వర్కౌట్ అవుతున్నాయి. ఇట్స్ రియలీ వర్త్ బయింగ్ అనిపించింది. ఇవి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి దీంట్లో. నేనేంటంటే కర్టన్స్ ఐ డోంట్ ప్రిఫర్ మరీ గాడీ కలర్స్ అయితే ఇయ్యను కర్టన్స్. ఐ లైక్ ఇట్ టు బీ ప్లెయిన్ అండ్ సింపుల్, సో దట్ మనం డెకోర్ మార్చుకొని కలర్ఫుల్గా వైబ్రెంట్గా చేసుకోవచ్చు అని. సో కర్టన్స్ విషయంలో ఐ ఆల్వేస్ ప్రిఫర్ వైట్ అండ్ వెరీ మినిమలిస్టిక్ ప్రింట్స్. లౌడ్ ప్రింట్స్ సెలెక్ట్ చేయను. అండ్ బేజ్, వైట్ ఇట్లాంటివే తీసుకుంటాను. ఇవి మెయింటైన్ చేయటం కొంచెం కష్టమేనండి, ఫ్రీక్వెంట్ వాషింగ్ అయితే జరగాల్సిందే. బట్ దెన్ ఈ కర్టన్స్ అన్నవి లైట్ కలర్స్లో ప్రిఫర్ చేస్తే యూ కెన్ ప్లే అరౌండ్ విత్ ద ఇంటీరియర్స్. అండ్ బెడ్రూమ్స్లో మాత్రం నేను అసలు డార్క్ కర్టన్స్ అన్నవి వెయ్యనండి. ఈవెన్ బెడ్ స్ప్రెడ్ కూడా డార్క్ కలర్స్ అయితే ఐ డోంట్ ప్రిఫర్ మచ్. ఇట్ హ్యాస్ టు బీ ఇదర్ వైట్ మీద వైబ్రెంట్ ప్రింట్స్ రావాలి, లేదా లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను బెడ్రూమ్స్లో. బట్ ఇన్ ద హౌస్ ఐ ప్రిఫర్ వైబ్రెంట్ కలర్స్ అండి, కొంచెం కలర్ పాపప్ అవుతూ అట్లా ఉండాలి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దీస్ కర్టెన్స్ ఏంటి అంటే టైఅప్స్ వాళ్ళే ఇచ్చారనమాట. ఇట్లా ఇచ్చేసారు, సో యూ కెన్ టైఅప్. అండ్ ఇక్కడ లైట్ ఆఫ్ చేసి కూడా చూపెడుతున్నానండి. ఇట్స్ ఆల్మోస్ట్ బ్లాకింగ్ ద లైట్. అండ్ ఈ కర్టన్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, కానీ నాలాగా ఎవరైనా బ్లాక్అవుట్ కర్టన్స్ కోసం చూసి అండ్ ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ బ్యాక్ థింకింగ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, నాకు ఇది మొత్తం కలిపి అంటే 2 sets ఆర్డర్ చేశానండి నేను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1,700. సో ఇలా రీజనబుల్ ప్రైస్లో కూడా మనకి సెమీ బ్లాక్అవుట్ కర్టన్స్ అయితే దొరుకుతున్నాయి అని చెప్తున్నాను. అండ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో చక్కగా ఈ టైఅప్స్ కూడా వచ్చేసేసరికి యూ డోంట్ నీడ్ సెపరేట్ టైఅప్స్ ఫర్ యువర్ కర్టన్స్. దీనికే పెట్టేసి యూ కెన్ కొంచెం లైట్ కావాలి అన్నప్పుడు యూ కెన్ టై దీస్ కర్టన్స్. అండ్ అమెజాన్ నుంచి ఇంకొక ప్రోడక్ట్ కూడా తెప్పించానండి, ఎలక్ట్రికల్ చాపర్ అయితే తెప్పించాను. కానీ అది నేను ఇంకా సరిగ్గా యూస్ చేయలేదండి. సో యూస్ చేసినాక దాని రివ్యూ ఏంటి అన్నది, అది నిజంగానే వర్త్ బయింగా కాదా అన్నది నేను చెక్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాను దాని గురించి కూడా. అండ్ ఈ కర్టన్స్ ఇవన్నీ వేసేసినాక మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసామండి. సో ఇప్పుడు ఇంకా లంచ్ ప్రిపరేషన్ కంటే ముందు యాక్చువల్లీ కొంచెం పొమోగ్రనేట్ జ్యూస్ అయితే చేసేస్తున్నాను. అండ్ మీకు కూడా నాలాగా పొమోగ్రనేట్ ఉల్చుకోవటం బద్ధకం అయితే ఒక్కరోజు టీవీ పెట్టేసుకొని ఏదో ఒక మూవీ వాచ్ చేస్తూ ఇంట్లో ఉన్న పొమోగ్రనేట్ అంతా ఒలిచేసి ఇట్లా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ బ్లెండ్ ఇట్ అండ్ జ్యూస్ చేసుకోవచ్చు.
నాకైతే పొమోగ్రనేట్ ఒలవటం నాకు ఫస్ట్ నచ్చంది ఎందుకు అంటే అది ఒలిచినాక చేతులంతా నల్లగా అయిపోతాయండి. నేను అంతకుముందు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చెప్పారనమాట, కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని అప్పుడు ఒలవండి గాయత్రి అని. ఈసారి అది కూడా చేశానండి, కానీ ఆ క్యూటికల్స్ దగ్గర నల్లగా అయిపోతాయి ఈ పొమోగ్రనేట్ ఒలిస్తే. అసలు చేతులు చూసుకుంటేనే నాకు చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని ఏం చేశానంటే మొన్న సండే ఏదో మూవీ పెట్టేసుకొని ఇంట్లో ఉన్న పొమోగ్రనేట్ అంతా ఒక చోటికి తెచ్చి ఒలిచేసి ఇట్లా బాక్సెస్లో స్టోర్ చేసేసుకున్నానండి. సో ఒక్క రోజుతో ఈ పని అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ యువర్ హ్యాండ్స్ ఆర్ నీట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వీక్ అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకా జ్యూస్ చేసుకొని అయితే నేను కాసేపు రిలాక్స్ అయ్యాను బై రీడింగ్ న్యూస్ పేపర్. ఈ టైంలో బుక్, న్యూస్ పేపర్ ఏదో ఒకటి చదువుతూ ఉంటానండి. రీడింగ్ హ్యాబిట్ అన్నది నాకు నిజంగా పోయినట్టే ఉందండి. ఐఎమ్ ఫోర్సింగ్ మై సెల్ఫ్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ రీడ్. అంతకుముందు గంటలు చదివేసేదాన్ని. ఇప్పుడు అసలు 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి ఒక పేజ్ చదవాలి అంటే ఎంత కష్టంగా ఉందో చెప్పలేను. అంటే వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ రీడింగ్ హ్యాబిట్ థ్యాంక్స్ టు ద గ్యాడ్జెట్స్ వీఆర్ యూజింగ్. అండ్ 20 క్విక్ ఎంటర్టైన్మెంట్ దొరికేస్తుంది కదండి. సో యూ వుడ్ ఇగ్నోర్ రీడింగ్ అన్నది కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, బుర్ర పెట్టాలి. ఇట్లాంటివి మనం ఇగ్నోర్ చేస్తున్నాం. కానీ ఈ హ్యాబిట్ని మాత్రం వదులుచుకోవటం అంత మంచిది కాదు అని అగైన్ ఐ స్టార్టెడ్ అండి. ఎవ్రీ డే కొంచెమైనా చదవాలి అని నాకు నేను పెట్టుకున్నాను. అండ్ శ్లోక ఎనీహౌ షీఈస్ ఇన్ టు బుక్స్ కాబట్టి తను చదువుకునేటప్పుడు నేను కూడా రీడింగ్ టైం అనేసి ఇద్దరం కూర్చొని ఎవరి స్పేస్లో వాళ్ళు కూర్చొని చదువుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ నిన్న వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చానండి. పూజకి కావాల్సిన సామాగ్రి అవన్నీ తెచ్చుకున్నాను. అండ్ వెజిటేబుల్స్కి అనేసి మెంతి కూర తెచ్చానమాట. ఆ మెంతి కూరకి ఎంత మట్టి ఉందంటే ఈ బ్యాగ్ నిన్న తెచ్చి అట్లా పెట్టేశానండి, వెజ్జీస్ అన్నీ క్లియర్ చేసేసి. ఇవాళ దాన్ని కొంచెం దులుపుకొని ఎండకి పెడదామా అని చూస్తే మట్టి ఇట్లా ఇల్లంతా మట్టి అయిపోయిందనమాట. సో ఐ హ్యాడ్ టు వాష్ దాట్ బ్యాగ్. కొంచెం నీళ్ళు వేసేసి వాష్ అయితే చేసేసాను ప్రాపర్గా. అండ్ ఎలాగో ఇది వాష్ చేశాను కదా అనేసి ఈ బాల్కనీ కూడా ఈ పైప్ పెట్టాను కదా అనేసి ఈ బాల్కనీ కూడా ఒక్కసారి కుట్టేస్తున్నాను వాటర్తో. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డస్ట్ అది పోతుంది అనేసి. అదర్వైజ్ మై హౌస్ హెల్ప్ విల్ క్లీన్ ద బాల్కనీస్ అండి. పాపం డైలీ తను చేస్తుంది. ఇవాళ ఎలాగో పైప్ పెట్టేశాను కదా అనేసి నేనే కుట్టేశాను అనమాట. అండ్ లీఫీ వెజిటబుల్స్ మనం తెచ్చుకుంటాం కదండి. ఒక్కొక్కసారి ఏంటంటే మార్కెట్లో భలే ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చేసుకుందాము అనుకుంటాము. బట్ తెచ్చుకున్నాక పాడైపోతాయేమో అన్న ఒక ఫియర్ అయితే ఉంటుంది కదా మనకి. సో నేనేం చేస్తానంటే ఇట్లా మెంతి కూర కానీ ఏ లీఫీ వెజిటబుల్ అయినా పాలకూర ఆ కాడలు కట్ చేసేసి ఇట్లా కింద ఒక టిష్యూ పైన ఒక టిష్యూ వేసేసి మధ్యలో ఈ లీఫీ వెజిటబుల్ పెట్టేస్తానండి బాక్స్లో. అండ్ ఇలా స్టోర్ చేసుకుంటే మాత్రం 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఏ లీఫీ వెజిటబుల్ అయినా సరే. ఎక్సెప్ట్ సోయా కూర, మిగతా అవన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మెంతి కూర యాక్చువల్లీ వెరీ డెలికేట్ అంటారు కదా, కానీ మెంతి కూర కూడా నేను ఇలా స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇట్ రియలీ వర్క్స్ ఫర్ మీ. మాయిశ్చర్ పడకుండా పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేస్తాను అండ్ కింద ఒక టిష్యూ వేస్తాను. సో ఇలా స్టోర్ చేసుకుంటే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి లీఫీ వెజిటబుల్స్. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా కనిపించినప్పుడు తెచ్చుకోవటం హెసిటేట్ అయితే చెయ్యక్కర్లేదు మనం. అండ్ ఇక్కడ మెంతికూర తీసేసుకున్నానండి. కొంచెం వాష్ చేసే ముందు సాల్ట్లో సోక్ చేయటం అన్నది నాకు అలవాటు. సో సోక్ చేసేసి పెట్టాను. మెంతికూర టమాటో పచ్చడి చేద్దాము ఇవాళ అనేసి. అండ్ ఇంకా శ్లోక ఇంట్లో ఉంది కదా అనేసి వేస్ట్గా ఏదో ఒక సిరీస్ చూడటం కంటే ఈ మహావతార్ నరసింహస్వామి మూవీ వచ్చింది కదండి, నెట్ఫ్లిక్స్లో వచ్చింది ఇది. సో ఇది పెట్టానన్నమాట. ఈ మూవీ అయితే చాలా బాగా తీశారండి, నాకైతే బాగా నచ్చింది. నెట్ఫ్లిక్స్లో ఉంది ఇది, యానిమేటెడ్ ఇది అనమాట. కానీ బాగుంది మూవీ అయితే. అండ్ శ్లోకకి స్టోరీస్ అన్నీ తెలుసండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేనేం చేస్తాను అంటే అమర్చిత్ర కథలు కొనేసేదాన్ని తనకి. అండ్ బెడ్ టైమ్ స్టోరీస్ బదులు ఆ ఫెయిరీ టేల్స్ వీటి బదులు ఈ అమరచిత్ర కథలు చెప్తూ ఉండేదాన్ని. సో తనకి స్టోరీస్ అయితే ఐడియా ఉంది. కానీ ఇప్పుడు పెద్దయినాక గ్యాప్ ఎక్కడైనా వస్తుందేమో అని ఒక ఫియర్ అయితే ఉంటుంది కదండి. అండ్ మన కల్చర్కి దగ్గరగా పెంచాలి పిల్లల్ని అంటే ఇప్పుడు వచ్చే ఈ మూవీస్ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తుంది. టెక్నాలజీ ఈజ్ బ్యాడ్ ఇన్ అ వే బట్ ఆల్సో గుడ్ ఇఫ్ యూ క్యాన్ యూజ్ ఇట్ ప్రాపర్లీ అనిపిస్తుంది నాకైతే. సో ఈ మూవీ పెట్టేసి ఐ వాజ్ ఆస్కింగ్ హర్ అనమాట, అబ్జర్వ్ చెయ్యి, చూడు, ఇది చెయ్యి అనేసి. ఆబ్వియస్లీ పిల్లలు కొంచెం ఎనాయ్ అయిపోతూ ఉంటారండి. బట్ దెన్ ఐఎమ్ గ్లాడ్
వాళ్ళు కూర్చొని ఓ 2 గంటలు ఒక మూవీని చూసి కొంచెమైనా వెళ్తుంది కదా ఎసెన్స్ ఆఫ్ అవర్ కల్చర్, మన మన లెగసీ అన్నది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయటానికి మూవీస్, ఇప్పుడు వచ్చే మూవీస్ చాలా హెల్ప్ అవుతున్నాయి ఏమో అనిపించింది నాకు. అండ్ ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉన్నానండి తనకు ఆ మూవీ పెట్టేసి. అండ్ ఇక్కడ మెంతికూర పచ్చడి అయితే చేసేస్తున్నాను. టొమాటో వేసాను ఇవాళ, ప్లెయిన్గా చేస్తానండి. ఒక్కొక్క రోజు టొమాటో వేస్తాను. అండ్ ఒక్కొక్క రోజు ఏంటంటే ఎండుమిరపకాయల పచ్చడి ఉంటుంది కదా, మిరపకాయల పచ్చడి, ఆ పచ్చడి వేసి చేస్తాను. డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయండి. అండ్ మెంతికూర ఎనీ డే ఈజ్ బెటర్ కదా, హెల్త్కి మంచిది కదా అన్నట్టు ఇట్లా చేస్తాను. అండ్ మీరు ఒకవేళ ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తున్నారు అంటే మీరు ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వీడియో చూసేసారండి, ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు వచ్చారు. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నారంటే 68% ఆఫ్ వ్యూవర్స్ ఆర్ జస్ట్ దే ఆర్ జస్ట్ సీయింగ్ ద వీడియోస్ బట్ దే డు నాట్ సబ్స్క్రైబ్. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ అండ్ ఇఫ్ యూర్ వాచింగ్ ఇట్ ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇట్ గివ్స్ మీ మోటివేషన్ టు బ్రింగ్ అవుట్ బెటర్ కంటెంట్. అండ్ ఇంకా కొంచెం పెప్పర్ ఇదంతా అయితే దంచేసుకుని పెట్టుకుంటానండి, ఈవినింగ్ పానకం చేసి అమ్మవారికి పెట్టడానికి అనేసి. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ కంక్లూడ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.